ఎస్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుడేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రైట్ కృష్ణమోహన్, ఏం జరిగింది అసలు? అంటే అంత పెద్ద ఆలయము, లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిన భక్తులు కూడా ఉన్నారు. దాంట్లో అంత పకడ్బందీగా అంత టెక్నాలజీ పరంగా లెక్కింపు చర్యల్లో కూడా రోల్డ్ గోల్డ్ వస్తువుని జమ చేసే ప్రయత్నం అక్కడ సిబ్బంది చేశారంటే ఎంత చేతివాటం చూపించో అర్థమవుతోంది. నాకు తెలిసి బహుశా ఇప్పటికీ ఇది మొదలేం కాదు, గతంలో కూడా జరిగే ఉంటుంది. సో గతంలో జరిగిన అంశం పైన ఇప్పుడు జరుగుతున్న అంశాలపైన పూర్తి స్థాయి సమగ్ర విచారణ కూడా ఆదేశించారు. ఏం జరగబోతోంది, ఇంకా ఎటువంటి కీలకమైన విషయాలు బయటపడే అవకాశం ఉంది? కేవలం కింది స్థాయి సిబ్బందేనా, పై స్థాయి అధికారుల్లో కూడా ఈ చేతివాటం ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారా? మనోజ్, ఒక్కసారిగా దుర్గగుడి టెంపుల్లో ఎవరైతే భక్తులు ఎంతో నమ్మకంతో అమ్మవారికి బంగారు ఆభరణాలు వారుకున్న ముక్కుల్ని తీర్చే ప్రయత్నం చేస్తుంటారు. దీన్ని ఆసరాగా తీసుకుని సోమవారం డబ్బులు లెక్కింపులు లేకపోతే బంగారం లెక్కింపులు ఇవన్నీ జరుగుతున్న సమయంలో కొందరు ఇది నకిలీ బంగారం, ఇది వేస్టేజ్, ఇది పనికిరాదు, ఇవన్నీ పక్కన పెట్టి వీటన్నిటిని కూడా దక్కించేసి వాటితో రోల్డ్ గోల్డ్ నగలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా అక్కడ ఉన్న బోర్డు సభ్యుల్లో 2 సభ్యులు దాన్ని గుర్తించి ఎస్పీఎఫ్ ని పోలీసుల్ని పిలిపించి అసలు ఏం జరుగుతుంది దీని మీద చూడండి అంటే దాదాపుగా 2 లక్షల రూపాయల విలువైన బంగారం నగల్ని కాజేసే ప్రయత్నం చేశారు. ఇది అఫీషియల్ గా బయటపడింది కాబట్టి ఇది జరిగిందనేది మనకి తెలుస్తోంది. ఇంకా దీని మీద పూర్తి స్థాయి విచారణ ఇంటర్నల్ గా జరుగుతుంది, ఇంకా బయట మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. కానీ దీనికంటే ముందు కూడా ఈ వ్యవహారాలు జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు దీంట్లో అసలు పోలీసులు ఎంతవరకు రంగ ప్రవేశం చేస్తారు, పోలీసుల విచారణ ఏం జరుగుతుంది, లేకపోతే పోలీసుల వ్యవహారాన్ని ఏ విధంగా తీసుకుంటారు అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఓవరాల్ గా ఈ సబ్జెక్టు ఒకటి 1 by 1 బయటకు వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. బంగారు నగల్ని కాజేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుండడం చాలా భక్తులకి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజంగా భక్తులు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు ఈ వ్యవహారం మీద.